నన్ను చూసిన మీద నమస్కారం అండి. మీరు ఇంత ముందర చూశారు కదా, మొగజొన్న అయితే వేసుకున్నాం అడ్వాంటా PS 751 ఇంకో 2 ఎకరాలకి. అలానే పసుపు కూడా చూశారు కదా ఎలా నాటుకున్నాం అనేది. సో ఇప్పుడు ఏంటంటే పసుపు ఆల్మోస్ట్ మనకి 6 ఎకరాల వరకు వచ్చింది. మిగిలింది అంతా కూడా మళ్ళీ మొగజొన్న వేయిస్తున్నాము. సో మొగజొన్న అంటే మళ్ళీ అడ్వాంటా PS 751 వేయిస్తున్నాము. చాలామంది 741 కూడా చాలా బాగుందని చెప్పారు, కాకపోతే మాకు ఇక్కడ టైమింగ్ దొరకలేదు, అందుకే మళ్ళీ 751 అయితే వేస్తున్నాం అనమాట. సేమ్ ప్రాసెస్. చాలామంది అడుగుతున్నారు గ్యాప్ అనేది. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. డ్రిప్ వైర్ ఉంది కదా, డ్రిప్ పైప్ ఉంది కదా, డ్రిప్ పైప్కి ఇంత గ్యాప్. సో ఇక్కడైతే పడుతుంది విత్తనం అనేది. ఇక్కడ లోపల పడిపోయి ఉంటుంది ఇది, ఇక్కడ తర్వాత ఇక్కడ అంతే ఒక జాన గ్యాప్ అలా ఉంది. ఇలా అయితే అటువైపు ఇటువైపు వేయించుకోవాలి. అడ్వాంటా PS 751 ఇది ఫస్ట్ టైం మనం వేసినప్పుడు ఏంటంటే 1800 ఉండేది, అలాంటిది ఇప్పుడు 2050 రూపాయలు చెప్తున్నారు. మొత్తం ఒక 6 ప్యాకెట్ అయితే తెచ్చాము. చూద్దాం ఎంతవరకు వస్తే అంతవరకు వేసి మళ్ళీ తేవాలి. మనకి పసుపు అయితే ఆ షెడ్ పక్కది అండ్ ఈ టవర్ ఉన్నది 3 పెద్ద బళ్ళు వచ్చినాయి. తర్వాత ఇదంతా కూడా మళ్ళీ మనం అడ్వాంటా PS 751 మొగజొన్న వేసుకున్నాము. చూడండి, ఇటు పక్క వేసింది మొలకలు వచ్చేసినాయి. ఈ పొడుగు మొత్తం అంతా కూడా మొగజొన్నే, అండ్ అలానే ఇది ఆ పక్కది కూడా మొగజొన్న వేసుకున్నాము. ఇంతకుముందు హౌస్ మొక్కలు ఉండేవి కదా ఇలాంటివి, ఇవన్నీ కట్ చేయించేసాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనకు అంత అవసరం ఉండదు. లాస్ట్ ఇయర్ మనం ఏంటంటే అరటి తోట వేసుకున్నాం కాబట్టి దానికని పెట్టుకున్నాము. ఇంకేది తర్వాత కూడా అది కొంచెం గాలి వేసినా అది వేసినా సోలార్ మీద పడిపోతున్నాయి, అందుకే కట్ చేయించేసాము. ఈ కట్ చేయించినవి ఏంటంటే 2 కింద కట్టేసి మనం అరటి తోటకి గెడల కింద యూజ్ చేసుకుంటున్నాము. మొత్తం అంతా కట్ చేయించేసాం. చూడండి, లాస్ట్ వరకు ఉండేవి అన్నీ కట్ చేయించేసాం. లాస్ట్ ఇయర్ మొత్తం అంతా కూడా 10 ఎకరాలు మనం మొగజొన్న వేసుకున్నాం కదా, అది కటింగ్ అయిపోయిన తర్వాత మనం పసుపు వేసుకున్నాం. పసుపు ఒక 6 ఎకరాలు వేసుకున్నాం. తర్వాత ఇంకొక 4 ఎకరాలు అనమాట, 4 ఎకరాలు మళ్ళీ మొగజొన్న వేసాం. సేమ్ అదే అడ్వాంటా PS 751 అదే వేసాము. వేసి కూడా ఒక 20 రోజులు అయిపోతుంది. మీరు అంత ముందర చూసింది అయితే అటుపక్క అనమాట, అది దగ్గర దగ్గర 1 నెలన్నర అవుతుంది అటుపక్కన తీసింది అయితే. ఇప్పుడేమో దీన్ని కొట్టిస్తున్నాం, మందు అనేది పురుగు మందు కలుపు మందు అనేది దీన్ని కొట్టిస్తున్నాం అనమాట. ఇది ఒక 4 ఎకరాలు ఉంటుంది. ఆ కింద అంతా కూడా ఇంకా పసుపు అనమాట మొత్తం. అదొకటి అతడు మొత్తం ఆ 3 పెద్ద లైన్లు కూడా 6 ఎకరాలు అది, అదంతా కూడా పసుపు వేసుకున్నాము. మిగిలిన ఒక 4 ఎకరాలు మళ్ళీ మొక్కజొన్న వేసుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం దీంట్లో మొగజొన్న వేసుకున్నాం. అదే లాస్ట్ టైం కూడా మనం దీంట్లో మొగజొన్న వేసుకున్నాం. మళ్ళీ మనం మందు జల్లేసుకున్నాం కదా, సూపరు ఇంకా వేరే అన్నీ కూడా జల్లేసుకుని మళ్ళీ రోటోవేటర్ వేయించుకుని మళ్ళీ అయితే మొగజొన్న వేసుకున్నాం. చూడండి, లాస్ట్ టైం కూడా ఇచ్చినవే ప్రాఫినోఫాస్ 40%, సైపర్మెత్రిన్ 4% ఈసీ. ఇది 1/2 లీటరు డ్రమ్కి, 200 లీటర్ల డ్రమ్కి 1/2 లీటరు. దాంతోపాటు చూడండి, ఇది ఇమాక్టిన్ బెంజోట్ 5% SG. ఇదొక 1/2 కిలో డ్రమ్కి. ఆ రెండింటితో పాటు గమ్ అనమాట, సిలికాన్ బేస్డ్ గమ్. ఇది ఒక 100 ml డ్రమ్ కలుపుకొని, ఇలాంటి 200 లీటర్ల డ్రమ్ కలుపుకొని కొట్టించుకోవడమే. చూడండి, ఇలా మొక్క మీద పడేలా కొట్టుకోవాలి నీట్గా. చూస్తారు కదా, ఇలా పడితే చాలా లోపలికి వెళ్ళిపోద్ది మూగిలోకి. ఇలా అయితే కొట్టించుకోవాలి. ఇప్పుడైతే సాయంత్రం 5:30 అయింది. ఎప్పుడైనా మనం పొలం చూడాలంటే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ చూస్తే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇది హార్క్ హెర్బిసైడ్ కలుపు మందు మొగజొన్నలోకి. లాస్ట్ 2 times కూడా ఇదే కొట్టించాం మనం. ఇది డ్రమ్కి 700 ml. ఇది బాటిల్ వచ్చేసి 1400 రూపాయలు. ఇది
బాగానే పనిచేస్తుంది. పురుగు మందు అయితే కొట్టడం అయిపోయింది. ఇప్పుడైతే కలుపు మందు కొట్టించాలి. మధ్యలో గ్యాప్లన్నీ కూడా నెవళ్ళు తినేసినాయి. నెవళ్ళు ఉడుములు అయినా సరే తీసుకొచ్చేస్తాం, మళ్ళీ తినేసినాయి. ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట, వచ్చిన కాడికి వస్తుందని చెప్పేసి. చూడండి ఇలా చుట్టూరు కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మొక్క మీద పడినా సరే ఏం కాదు. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కొట్టించేసుకోవాలి. ఎక్కడ కలుపుకుంటే అక్కడ దానిపైన. నెక్స్ట్ మందు వేస్తాం దీనికి. కొంచెం పురుగు మందు పవర్ ఎక్కువైనట్టు ఉంది. అక్కడక్కడ కొంచెం మాడిని మొక్కలు అనేది వచ్చేస్తుంది, ఏం కాదు. చూడండి మొక్కజొన్నకి అయితే మందు వేస్తున్నాము. ఇది వేసుకుని కూడా దగ్గర 1 మంత్ అయిపోతుంది. కలుపు మందు పురుగు మందు కొట్టించుకున్నాం కదా, ఇప్పుడైతే మొదలు మందు అయిపోతున్నాం. చూడండి మొత్తం ట్రిప్పులు అయినంతా కూడా స్ట్రైట్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొక్క మీద పడకూడదు మందు అనేది. చూడండి మందు వేసుకున్న వెంటనే మనమైతే వాటర్ వదిలేసుకోవాలి. వాటర్ వదులుకుంటే మంచిగా కరిగిపోద్ది అన్నమాట మందు అంతా కూడా. చూడండి 20-13 ఒక 2 బస్తాలు, అలానే అమ్మోనియం సల్ఫేట్ ఒక 2 బస్తాలు, మాప్ పొటాష్ ఒక 2 బస్తాలు, యూరియా ఒక 2 బస్తాలు, సూపర్ ఒక 2 బస్తాలు, మొత్తం 5 వెరైటీలు అనమాట. ఇవన్నీ కూడా కలిపేసుకుని 10 బస్తాలు కలిపేసుకుని ఎంతవరకు అయితే అంతవరకు మనమైతే ఇలా వేసేసుకున్నాము మందు అనేది. తర్వాత అయిపోతే మళ్ళీ కలుపుకుంటాం అనమాట. మందు అయితే మొక్కల్లోకి పడకుండా కింద వంగి అయితే వేసుకోవాలండి. మొక్కలోకి అయితే అసలు పడకూడదు. కొంచెం వంగిని అయితే జల్లుకోవాలి డ్రిప్ లైన్కి, డ్రిప్ ఉంటే. లేదంటే మీరు సాల్కి కూడా జిమ్ముకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, బెండ్ అయ్యి వేస్తున్నారు. అలా వేసుకోవాలి. ఈ మధ్యలో గ్యాప్లన్నీ కూడా మొత్తం నెవల్లో ఇవి తినేసినాయి. ఉడతలు, నెవళ్ళు అవన్నీ తినేసి ఇలా గ్యాప్లు వచ్చేసినాయి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసాము, మళ్ళీ తినేసినాయి. ఇంకా లైట్ తీసుకున్నాం. చూడండి అలా బెండ్ అయితే అయ్యి మొత్తం వేసుకోవాలి. మొక్క మూగులోకి అయితే పడకూడదు ముందు అనేది. చూడండి ఇవైతే పచ్చిమిరకాయ మొక్కలు అండ్ అలానే వంగ మొక్కలు తెచ్చారనమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ వేద్దామని చెప్పేసి. ఈ ఒక 1000 మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు, అవి ఒక 100 ఎంతో వంకాయ మొక్కలు మధ్యలో వేస్తాం అనమాట. చూడండి పసుపు వేసి అయితే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఉల్లిపాయ వేసి కూడా 15 డేస్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం అన్నీ కూడా మొలకలు బాగా వచ్చినాయి. పసుపు అయితే, ఉల్లిపాయ కూడా అలా వచ్చేసింది. అన్నీ బాగా వచ్చినాయి మొలకలు అయితే. ఇది మాత్రం ఈ మడికి మాత్రం ఇది నాటు అనమాట, నాటు పసుపు. ఇది మనం 30 క్వింటాలు తెచ్చుకున్నాం కదా, ఒడిశా వెరైటీ, అది అటు పక్కన ఉంది. అవి ఇంకా పూర్తి స్థాయిగా మొలకలు అయితే రాలేదు. ఇవైతే వచ్చేసినాయి.